నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రసాద్ నీలం, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్, హెపటోపాంక్రియాటికో బిలియరీ సర్జన్, శ్రావణి హాస్పిటల్స్ మాదాపూర్. ఈరోజు గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి డిస్కస్ చేద్దాము. అసలు గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే ఏంటి, ఎందుకు ఫామ్ అవుతాయి, వాటి స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఏ రకమైన ట్రీట్మెంట్ చేస్తామనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో గాల్ బ్లాడర్ రాళ్ళు అంటే ఇది రెగ్యులర్గా నాకు ఓపీడీలో వారానికి ఒక 10 మంది పేషెంట్లైనా వస్తూ ఉంటారు. సార్ ఇట్లా గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నాయి, ఏం చేయాలి, ఆర్ నా ఇక్కడ నొప్పి వస్తుంది, ఇట్లాగా స్కాన్ చేస్తే గాల్ బ్లాడర్ రాళ్ళు వచ్చే ఏం చేయాలి. సో ఇదే రెగ్యులర్గా వస్తూ ఉంటారు. సో యూజువల్గా ఈ గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉంటే ఫస్ట్ మనకు అసలు సిమ్టమ్స్ అనేవి ఎలా మొదలవుతాయో చూద్దాం. సో యూజువల్గా గాల్ బ్లాడర్లో మనకి రాళ్ళు ఉంటే సిమ్టమ్స్ అనేది మొట్టమొదటిగా ఇక్కడ రైట్ సైడ్ అనేది నొప్పిగా స్టార్ట్ అవుతుంది. సో నొప్పి ఈ రైట్ సైడ్ స్టార్ట్ అయ్యి కొంతమందికి ఏంటంటే వెనక్కి కూడా వెళ్తూ ఉంటుంది అనమాట. ఇది కామన్ సిమ్టమ్. ఇంకొక 30% మందికి ఏంటంటే డిస్పెప్సియా అంటాం. అంటే ఏంటంటే ఎస్పెషల్లీ మనం ఫ్యాటీ ఫుడ్స్ ఏదైనా తీసుకున్నప్పుడు మనకి సరిగ్గా అరగదనమాట. సో ఇండైజెషన్ అంటే మీ వాడుక భాషలో చెప్పాలంటే ఏం తిన్నా సరిగ్గా అరగట్లేదు, ఎస్పెషల్లీ ఏదైనా నాన్ వెజ్ తీసుకుంటే నాకు అరగట్లేదు, ఏం చేయాలని అడుగుతారు. సో అలాంటి వాళ్ళకు కూడా గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అసలు ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అవడానికి అసలు కారణాలు ఏంటి, ఎన్ని రకాల రాళ్ళు ఉంటాయి. యూజువల్గా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎవరిలో ఫామ్ అవుతాయంటే, సో యూజువల్గా ఫీమేల్ ఫ్యాటీ ఫర్టైల్ 40 ఉమెన్ అని అంటాము. అంటే ఏంటంటే 40 ఏళ్ళు ఫీమేల్ మోర్ రిస్క్ ఉంటారు. దట్టు కొంచెం లావు ఉన్న వాళ్ళు ఫ్యాటీ ఫీమేల్స్ ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటారు. ఇది ఫీమేల్స్లో కామన్గా వస్తుంది, మేల్స్లో కూడా వస్తుంది, కానీ ఫీమేల్స్లో ఇంకా కామన్గా చూస్తాం మనం. సో నెక్స్ట్ థింగ్, ఈ గాల్ బ్లాడర్ ఫామ్ అవడానికి ఇంకా రీజన్స్ ఏంటంటే యూజువల్గా ఫామ్ అయ్యేవి కొలెస్ట్రాల్ స్టోన్స్ అంటాము. అవి కాకుండా ఇంకా పిగ్మెంటెడ్ స్టోన్స్ ఆర్ బ్లాక్ కలర్ స్టోన్స్ అంటాము. ఈ కొలెస్ట్రాల్ స్టోన్స్ అనేది ఎవరిలో ఫామ్ అయ్యిందంటే అధికంగా సడన్గా బరువు పెరిగినా ఆర్ సడన్గా బరువు తగ్గినా. సో ఈ 2 రిస్క్ ఫ్యాక్టర్సే, బాగా బరువు పెరిగినా లేదంటే బరువు తగ్గినా, ఈ 2 కండిషన్స్లోనూ మీకు గాల్ బ్లాడర్లో స్టోన్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే చెప్తాం యూజువల్గా, సార్ నేను లావు ఉన్నాను, నేను 10 రోజుల్లో తగ్గిపోవాలి, 20 రోజుల్లో తగ్గిపోవాలంటే అట్లాంటి అన్హెల్దీగా వెయిట్ లాస్ అవ్వకూడదు. అట్లా అన్హెల్దీ వెయిట్ లాస్ అయితే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అవడానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా కొంతమందిలో ఏమవుతుంది, ఇన్ఫెక్షన్స్. సో ఇన్ఫెక్షన్ అంటే కొంతమందికి లివర్ చుట్టూతా ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే గాల్ బ్లాడర్ చుట్టూతా ఏదైనా ఇన్ఫెక్షన్స్ అయినా ఈ స్టోన్ ఫామ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, గాల్ బ్లాడర్ అనేది మనకి తిన్న తర్వాత ఈ లివర్ నుంచి వచ్చే పైత్యరసం, బైల్ అంటాము. సో అది గాల్ బ్లాడర్ కాంట్రాక్ట్ అవడం వల్ల ఈ పైత్యరసం అనేది ఇంటెస్టైన్లోకి వెళ్ళి ఫ్యాట్స్ని డైజెస్ట్ చేస్తుంది అనమాట. సో యూజువల్గా ఈ ప్రక్రియలో మనకి ఏమవుతుంది, ఎప్పుడైతే మీరు హెవీ ఫ్యాట్ మీల్ తీసుకున్నప్పుడు దాని కాంట్రాక్షన్ అనేది చాలా ఎక్కువగా కొట్టుకుంటుంది. అప్పుడు మనకి పెయిన్ అనేది వస్తుంది. ఆ పెయిన్ అనేది మనకు ఒక ½ అన్ అవర్ సేపు ఉంటుంది, మళ్ళీ వెంటనే తగ్గిపోతుంది అనమాట. సో దాన్ని బిలియరీ కోలిక్ అంటాం. సో ఇది కామన్ సిమ్టమ్. అయితే ఈ గాల్ బ్లాడర్ ఈ కదలికలు అనేది సరిగ్గా లేకపోయినా సరే, లివర్ నుంచి వచ్చిన పైత్యరసంలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా సరే, ఈ స్టోన్ అనేది ఫామ్ అవడానికి ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఫర్ సపోజ్ ప్రెగ్నెన్సీ లేడీస్. సో ప్రెగ్నెన్సీ లేడీస్లో ఏమవుతుంది, ఈ గాల్ బ్లాడర్ పనితనం అనేది తగ్గుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఆ బైల్ అక్కడ ఉండిపోయి మనకి ఆ బైల్ మట్టిలాగా అంటాం, స్లడ్జ్ అంటాం, ఆర్ స్టోన్ లాగా ఫామ్ అవడానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో మట్టి ఈ స్లడ్జ్ స్టేజ్లో ఉంటేనేమో ప్రెగ్నెన్సీ తర్వాత యూజువల్గా రివర్స్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఇంకా మనకి కొన్ని స్పెషల్ కండిషన్స్ ఉంటాయి. అంటే ఏంటంటే ఈ రక్తనాళాలు చచ్చిపోయే కండిషన్, అంటే హీమోలైసిస్ అంటే హీమోలైటిక్ ఎనీమియాస్. సో ఇట్లాంటి వాటిల్లో రక్తనాళాలు పగిలిపోయి దాని నుంచి బిలిరుబిన్ ఈ పిగ్మెంట్స్ రిలీజ్ అయ్యి దాని నుంచి స్టోన్ ఫార్మేషన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో ఇవి కొన్ని స్పెషల్ కండిషన్స్. ఇవే కాక కొన్ని డ్రగ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, కొన్ని ప్రొలాంగ్డ్గా మనకి న్యూట్రిషన్ అంటే ఆర్టిఫిషియల్ న్యూట్రిషన్ తీసుకున్నా సరే మనకి స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ స్టోన్స్ ఫామ్ అయిన తర్వాత సిమ్టమ్స్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను. ఒకవేళ ఆ సిమ్టమ్స్ ఉన్న దశలోనే మనం సర్జరీ చేయించుకోకపోతే ఏమవుతుంది అంటే, ఫస్ట్ నాకు ఇక్కడ రైట్ సైడ్ పెయిన్ వచ్చింది కదా అని చాలామంది ఏమనుకుంటారు, ఓకే నాకు గ్యాస్ ట్రబుల్ వచ్చిందేమో, లేకపోతే అట్లా అనుకొని గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకొని ఇంట్లో ఉంటారు. కానీ దీన్ని ఇలా వదిలేయడం వల్ల నెక్స్ట్ టైం ఏమవుతుందంటే ఈచ్ అటాక్ అనేది సివియారిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ప్రతిసారి దాని తీవ్రత శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ టైం నొప్పి వచ్చింది,
రెండోసారి ఇంకా అధికంగా నొప్పి వస్తుంది, లేదా ఇంకా వేరే కండిషన్స్ కూడా రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే ఇంక ఏం రావచ్చు, ఒకటి ఏంటంటే వాంతులు అవ్వచ్చు, విపరీతంగా వాంతులు రావచ్చు. రెండోది వచ్చేసేసి ఈ మనకు తిన్నది ఇందాక మీకు ఆల్రెడీ చెప్పినట్టు తిన్నది సరిగా అరకపోవడం అనేది జరుగుతుంది. మూడోది ఈ గాల్ బ్లాడర్లో ఉన్న రాయి కానీ కిందకి జారింది అనుకోండి, యూజువల్గా అది బైల్ డక్ట్స్ అంటే లివర్ నుంచి గొట్టాలు అక్కడ బ్లాక్ అయ్యి మనకి జాండీస్ కానీ ఫీవర్ కానీ కామెర్లు రావడం ఫీవర్ రావడం కానీ ఇట్లాంటిది వస్తుంది. ఇది నెక్స్ట్ ఇంకా సివియర్ స్టేజ్. ఒకవేళ ఈ స్టేజ్ కూడా ఈ స్టేజ్లో ట్రీట్మెంట్ మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ కొంతమందికి ఏమవుతుంది ఏంటి, ప్యాంక్రియాస్ నుంచి వచ్చే డక్ట్, ప్యాంక్రియాటిక్ డక్ట్ అంటాము. సో అది బ్లాక్ అవుతుంది అనమాట. అది బ్లాక్ అయ్యి ప్యాంక్రియాటైటిస్ అని వస్తుంది. సో ఇట్లా ఇవన్నీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కాంప్లికేషన్స్ అనమాట. కొంతమందిలో గాల్ బ్లాడర్ సైజ్ పెరిగి పగులుతుంది. సో ఇవన్నీ ఏంటంటే స్టోన్ బ్లాక్ అయ్యి ఐదర్ బైల్ డక్ట్స్లో అంటే లివర్ గొట్టాల్లో బ్లాక్ అవ్వచ్చు, ప్యాంక్రియాటిక్ డక్ట్లో బ్లాక్ అవ్వచ్చు, ఆర్ గాల్ బ్లాడర్లోనే నెక్ ఆఫ్ ద గాల్ బ్లాడర్ అంటాం. అంటే ఈ లివర్కి లివర్ గొట్టాలకి దీనికి మధ్యలో బ్లాక్ అవ్వచ్చు. సో ఇట్లా బ్లాక్ అయినప్పుడు మనకి కాంప్లికేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో వదిలేస్తే ఈ కాంప్లికేషన్స్ వస్తాయి. నెక్స్ట్ సరే సార్ నాకు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయని మీరు చెప్తున్నారు, దాన్ని ఎలా నేను కన్ఫర్మేషన్ చేసుకోవాలంటే యూజువల్గా మనం అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసుకుంటే సరిపోద్ది. అయితే ఎప్పుడైనా ఇవి మనం కాంప్లికేషన్స్ వచ్చింది అంటే జాండీస్ వచ్చింది అంటే అలాంటి పేషెంట్స్కి మనం ఎంఆర్ఐ స్కానింగ్ చేసుకొని లివర్ గొట్టాల్లో కూడా ఏమన్నా ఈ స్టోన్ అనేది బ్లాక్ అయిందో లేదో చూసుకోవాలన్నమాట. సో ఇది ఎలా కనిపెట్టాలి ఒకవేళ సిమ్టమ్స్ వచ్చిన తర్వాత అనేది. దీని తర్వాత ట్రీట్మెంట్ ఎట్లా, ఎన్ని పద్ధతులు ఉంటాయి, దానికి ఎంతవరకు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. యూజువల్గా ఈ లాప్రోస్కోపీ వచ్చిన తర్వాత మొత్తం ఆల్మోస్ట్ అందరి పేషెంట్స్కి లాప్రోస్కోపీ కొలిసిస్టెక్టమీ అంటాం. అంటే చిన్న చిన్న రంధ్రాల ద్వారా మనం టీవీలో చూసి గాల్ బ్లాడర్ మొత్తాన్ని, అందరికి ఇది ఒక అపోహ కూడా ఉంటుంది, సార్ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటే ఓన్లీ స్టోన్స్ మాత్రమే తీస్తారా, గాల్ బ్లాడర్ అంతా తీస్తారా, మరి గాల్ బ్లాడర్ తీస్తే మాకేమన్నా అవుతుందా, అదేమన్నా వైటల్ ఆర్గానా, సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. గాల్ బ్లాడర్ అనేది ఒక స్టోరేజ్ ఆర్గాన్. టెంపరీగా మనం ఫుడ్కి తినడానికి ఈ ఫాస్టింగ్ మధ్యలో అది బైల్ అనేది స్టోర్ చేసుకుంటుంది. ఎప్పుడైతే మనకి గాల్ బ్లాడర్లో రాయి ఏర్పడుతుందో ఆ గాల్ బ్లాడర్కి ఆ రాయి ఫామ్ అయ్యే తత్వం ఉంటుంది కాబట్టి ఓన్లీ స్టోన్ తీసినంత మాత్రాన సమస్యకి పరిష్కారం ఉండదు, మళ్ళీ స్టోన్ ఫామ్ అయ్యి మళ్ళీ దానివల్ల కాంప్లికేషన్స్ వస్తాయి. సో ఖచ్చితంగా గాల్ బ్లాడర్ మొత్తాన్ని తీసేసేయాలి. తీసేసిన తర్వాత దాని ఫంక్షన్ ఇంటెస్టైన్, అంటే మనకి పైత్యరసం అనేది ఇంటెస్టైన్కే వెళ్తుంది. ఇంటెస్టైన్ దాని ఫంక్షన్ అనేది అడాప్ట్ చేసుకుంటుంది అనమాట. ఇట్స్ ఎన్ అడాప్టివ్ ప్రాసెస్. సో అది అడాప్ట్ చేసుకొని మనకి అది ఉన్నా లేకపోయినా దాని ఫంక్షన్ అనేది బాడీలో వేరే ఆర్గాన్ అడాప్ట్ చేసుకుంటుంది అనమాట. సో దీని తర్వాత అది గాల్ బ్లాడర్స్ ఇది. సో లాప్రోస్కోపీ కొలిసిస్టెక్టమీ చేసిన తర్వాత ఎన్ని రోజులు హాస్పిటలైజేషన్ ఉండాలి. సో యూజువల్గా లాప్రోస్కోపీ కొలిసిస్టెక్టమీ తర్వాత 1 డే స్టే ఉంటుందండి. సో 1 డే స్టే తర్వాత పేషెంట్ని డిశ్చార్జ్ చేస్తాం. సో పోస్ట్ సర్జరీ ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా. మళ్ళీ పోస్ట్ సర్జరీ అందరికీ ఇది ఒక అనుమానం ఉంటుంది, నాకు సరిగ్గా అరుగుతుందా సార్ తిన్నది, చాలామంది చెప్తా ఉంటారు ఆయిల్ వస్తువులు తింటే సరిగ్గా నాకు అరగదంటారు. సో ఇదంతా నిజమేనా? సో అట్లా ఏమి ఉండదండి. సో ఆటోమేటిక్గా మన బాడీ అనేది గాల్ బ్లాడర్ లేని దానికి కూడా బాడీ అనేది అడాప్ట్ అవుతుంది. సో లెస్ దాన్ 1% మందికి ఎప్పుడో ఒకటి పోస్ట్ కొలిసిస్టెక్టమీ సిండ్రోమ్స్ అని వస్తాయి. అంటే ఏంటంటే ఇట్లా మీరు చెప్పినట్టు అరకపోవడం, అది లెస్ దాన్ 1%. 99% మందికి గాల్ బ్లాడర్ తీసేసినా బాగానే ఉంటారు. ఇట్లా ఫుడ్ అరకపోవడం ఇట్లాంటి సమస్యలు అయితే ఏమీ రావు. రెండోది, ఈ గాల్ బ్లాడర్ సర్జరీలో నాకు ఓపెన్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా, ఒకవేళ అది ఎంత % రిస్క్ ఉంటుంది అంటే యూజువల్గా కొంతమందిలో ఏమైందంటే పేగులు వెళ్ళి గాల్ బ్లాడర్కి గట్టిగా టైట్గా అతుక్కుపోతాయి. అలాంటి కండిషన్లో కొంతమందికి అంటే ఎంత % ఛాన్స్ అంటే లెస్ దాన్ 2 to 5% ఉంటుంది యూజువల్గా ఓపెన్ కన్వర్ట్ చేసే ఛాన్స్. సో అది కూడా చాలా రేర్గా ఓపెన్ సర్జరీ అనేది చేస్తాం. యూజువల్గా 95% మందికి లాప్రోస్కోపీలోనే అవుతుంది. సో నెక్స్ట్ గాల్ బ్లాడర్లో కాంప్లికేషన్స్ వస్తే ఏం చేయాలి. కొంతమందికి నేను చెప్పినట్టు లివర్ గొట్టాల దగ్గర వెళ్ళి బ్లాక్ అవుతుంది, స్టోన్ జాండీస్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ లివర్ గొట్టాలకి బైల్ డక్ట్స్కి స్టంటింగ్ వేయాలి. స్టంటింగ్ వేసి స్టోన్ క్లియర్ చేసి ఆ తర్వాత రోజునే గాల్ బ్లాడర్ సర్జరీ అనేది చేసుకోవచ్చు అనమాట. వన్స్ ఆ పాత్వే అనేది క్లియర్ చేసిన తర్వాత, స్టోన్ క్లియర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా గాల్ బ్లాడర్ తీసేస్తే, ఎందుకంటే గాల్ బ్లాడర్ సోర్స్ కాబట్టి గాల్ బ్లాడర్ తీసేస్తే ఆటోమేటిక్గా ఈ తర్వాత కూడా మళ్ళీ స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. సో ఇది యూజువల్గా గాల్ బ్లాడర్లో స్టోన్స్, వాటి రిలేటెడ్ కాంప్లికేషన్స్. సో ట్రీట్మెంట్ యూజువల్గా ఇట్లా ఉంటుంది.